నేపాల్‌లో ఒక కీలకమైనటువంటి పరిణామం ఏదైతే ఈ జరిగినటువంటి ఘటనలకు సంబంధించి ఒక సెంటిమెంట్ ఇప్పుడు చర్చకొస్తోంది. 2 రోజుల క్రితం పాలంచోక్ భగవతి విగ్రహానికి చెమటలు పట్టినాయి అన్నటువంటి వార్త సంచలనం సృష్టించింది. వాస్తవంగా ఆ దేశంలో ఒక సెంటిమెంట్ ఉంది. ఆమెకి చెమటలు పట్టినాయి అంటే అది దుశ్శకునంగా భావిస్తుంటారు. వాస్తవంగా గతంలో అట్లాగే జరిగినప్పుడు 1974 సంవత్సరంలో, అట్లాగే 1987 సంవత్సరంలో ఇట్లాగే చెమటలు పట్టినాయి అన్న తర్వాతన పెద్ద ఎత్తున ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. దాంతోనే చర్చొస్తే చాలామంది సెంటిమెంటల్‌గా తోసిపుచ్చారు. ఎలాంటి ఇవాళ సాంకేతిక కాలంలో ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడొద్దంటూ ఎవరినైతే ఈ సెంటిమెంట్ నమ్మేవాళ్ళని తిట్టారు, విమర్శించారు. నాగరికంగా ఉండండి, నాగరికంగా బతకండి అంటూ వాళ్ళకి క్లాసులు పీకారు. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ వరదలు తర్వాత ఇక అప్పుడు మళ్ళీ సెంటిమెంట్ బలపడింది. నిన్నగాక మొన్న ఉదయం వినాశకరమైన రసువా వరద సంభవించడం, పాలంచోక్ భగవతి అమ్మవారి సంకేతం అంటూ మరొక వైపున ఇప్పుడు అక్కడ చర్చలు జరుగుతున్నాయి. నమ్మకం అన్నటువంటిదా లేకపోతే కాన్సెప్ట్ ఏంటి అన్నది పక్కన పెడితే పబ్లిక్ ఆందోళనని పెంచింది ఇప్పుడు ఇది అన్నదైతే తేలుతోంది.